సోదరుడికి బుర్రా శ్రీనివాస గౌడ్కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. నేను చాలా కాలంగా ఆయనని పరిశీలిస్తున్నాను. నేను కూడా ఈ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అసోసియేషన్లో కీలకంగా ఒక పెద్ద మనిషిలాగా, ఒక చైర్మన్ లాగా నన్ను ఆయన గౌరవిస్తూ ఉన్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు. మన ఇక్కడ మ్యారేజ్ బ్యూరో వాళ్ళే చాలామంది అధికంగా ఉన్నారు. ఇది మ్యారేజ్ బ్యూరోల ఫంక్షన్, మ్యారేజ్ బ్యూరోల మీడియేటర్స్ సక్సెస్ ఫంక్షన్. కాబట్టి సోదరిమణులు సోదరులు ఒకసారి మన ఐక్యతని, మన యూనిటీని ఒకసారి ఒక 2 నినాదాల ద్వారా మనం తెలియజేద్దాం. మ్యారేజ్ బ్యూరోల ఐక్యత, మ్యారేజ్ బ్యూరోల ఐక్యత, మ్యారేజ్ బ్యూరోల ఐక్యత. గత సంవత్సరము వివిధ ఈ మ్యారేజ్ బ్యూరోల వాళ్ళకి కులాలు మతాలు ఏమీ లేవు. అందరము మేము ఒకటే కులంలాగా భావించి సేవా దృష్టితో పనిచేస్తున్న మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చాలా అభినందనీయులు. ఇది అందరూ చేయలేనటువంటి పని. ఈ శ్రమని చేస్తున్న సోదరులకి అందరికీ అభినందనలు సభాముఖంగా. ఇది శ్రమశక్తి అవార్డు అనేది కూడా ఇందులో పెట్టాడు. అనేకమైన అవార్డులు పెట్టి ఆయన అభినందనలు. మ్యారేజ్ బ్యూరో వాళ్ళ సేవని గుర్తించి వాళ్ళని ఒకే వేదిక మీద తెచ్చి వాళ్ళకి ఈ విధమైనటువంటి గౌరవం కల్పిస్తున్న శ్రీనివాస్ గౌడ్కు ఇంత మందిని గౌరవిస్తున్నందుకు సభాముఖంగా అందరూ ఒకసారి చప్పట్లతో వారికి మరొకసారి అభినందనలు తెలపాల్సిందిగా మనవి. కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయువ అని గుణము చేత యోగి వేమని చెప్తాడు. నువ్వు కాదు, నేను కాదు. కులంలో ఒకడు గుణవంతుడు, మంచివాడు, రత్నం లాంటి వాడు ఉంటే ఆ కులం వెలుస్తుంది, అంటే వెలుగుతుంది. మరి అలాగే మా కులంలో, గౌడ కులంలో మా బుర్రా శ్రీనివాస గౌడ్ కూడా రత్నంలాగా, డైమండ్ లాగా మా కులానికి కూడా పేరు తెస్తున్నందుకు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ వైపున, తెలంగాణ మహిళా గౌడ మా బ్యూరో సంఘాల వైపున, అలాగే ఆదర్శ కిరణం మాసపత్రిక పక్షాన నేను సోదరుడిని అభినందిస్తూ, మరి ఇంతమంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళని ఒక్క తాటి మీద తెచ్చి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనేటటువంటి సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. మొన్న ఆయన బండి ప్రకాష్ ముదిరాజు గారు కూడా వచ్చి వాగ్దానం చేశారు. మేము చెప్పాం, సార్ మాకు ఈ సమస్యలు అనేకంగా ఉన్నాయి, మేము సేవలు చేస్తున్నాం, సెటిల్ చేస్తున్నాం, కానీ ఎవరు కూడా ప్రతిఫలాలు ఇస్తలేరు. మేము వివాహాలు మా అందరికీ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఉచితంగా వివాహాలు చేయడానికి ఒక వేదిక కావాలి. ఏదైనా ఒక ఎకరమో 1/2 ఎకరమో ఏదైనా ఇవ్వండి, లేక ఈ మధ్యన కమ్యూనిటీ హాల్ జిహెచ్ఎంసీ పరిధిలో కడుతున్నారు. ఏదైనా ఈ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్కి, మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి కేటాయించండి అని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఆయన పరిష్కరిస్తామన్నారు. అలాగే ఇంకా చివరగా ఒకటే మాట చెప్తా, ఈ కులానికి, మ్యారేజ్ బ్యూరో కులానికి గెస్టెడ్లో గవర్నమెంట్లో జీవో లేదు, దీనికి ఒక గుర్తింపు లేదు. ఆ తర్వాత ఏదైతే ఇతర బెనిఫిట్స్ ఏవి కూడా లేవు. మరి రాజకీయంగా కూడా ఈ మ్యారేజ్ బ్యూరో వీళ్ళకి ఎన్నో సౌకర్యాలు, బెనిఫిట్స్, పిఎఫ్లు, ఇన్సూరెన్సులు కల్పించాల్సిన అవసరం ఉందిగా భావిస్తూ, మరి ఇవన్నిటినీ బుర్రా శ్రీనివాస గౌడ్ నాయకత్వంలో మేము మరింతగా సీఎంను కూడా, పల్లి లక్ష్మణ్ గౌడ్ గారు ఆయన ఎంపీ అయ్యారు, ఏదైతే ఆయన స్నేహితుడు, వారి ద్వారా మా అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నారు. సీఎం ద్వారా అపాయింట్మెంట్ మేము వెళ్ళిన తర్వాత అనేక సమస్యలు బుర్రా శ్రీనివాస గౌడ్ నాయకత్వాన మేము పరిష్కరించుకుంటామనే విశ్వాసం ఉంది. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.